గైస్ నేను ఈ వీడియోలో మీకు లిమిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసేసా, బస్సు అని చెప్పి కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేసా. ఒకసారి ఈ డేటాను చూద్దాం ఏముంటుందో. ఓకేనా, సారీ ఇక్కడ ఈ కోర్సెస్ కాదు, ఇక్కడ బస్. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇలా దీన్ని రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చింది, బస్సులో ఉన్న డేటా మొత్తం వచ్చింది. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, నాకు ఈ బస్సులో ఎన్ని రోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. ఇప్పుడు లిమిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ లిమిట్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే బావినండి, ఇక్కడ ఫస్ట్ ఈ లిమిట్ అనేది ఎక్కడ ఇవ్వాలో చెప్తా. ఇక్కడ మనం లాస్ట్లో టేబుల్ నేమ్ ఇచ్చాం కదా, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ పక్కన స్పేస్ ఇచ్చి లిమిట్ అని ఇవ్వాలి, LIMIT లిమిట్ అని ఇచ్చి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని నెంబర్ ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే గైస్, ఇక్కడ మనకి 5 రోస్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ 3 ఇచ్చా కాబట్టి నాకు అవుట్పుట్లో ఫస్ట్ 3 రోస్ మాత్రమే కనబడతాయి. ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. యాక్చువల్గా మనకి టేబుల్లో 5 రోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నా మౌస్ మూవ్ చేస్తున్నా, 5 రోస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను లిమిట్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తానో, ఇక్కడ మనం ఏం నెంబర్ అయితే ఇచ్చామో అన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ రోస్ మాత్రమే అది కూడా మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 వచ్చాయి కదా, 3 అని ఇచ్చా కదా. సో నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఫస్ట్ 3 రోస్ మాత్రమే చూపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇక్కడ ఏం చూపిస్తుంది గైస్, 3 రోస్ చూపిస్తుంది. ఆ 3 రోస్ కూడా ఫస్ట్ 3 రోస్, లాస్ట్ 3 రోస్ కాదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, లిమిట్ అంటే ఎంత నెంబర్ అయితే ఇచ్చింటామో అన్ని రోస్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ దీన్ని కాపీ చేశాను. ఇప్పుడు 5 అని ఇస్తా. ఇప్పుడు నాకు ఏం చూపిస్తుంది గైస్, ఎన్ని రోస్ చూపిస్తుంది, 5 రోస్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి రన్ చేసా, ఇక్కడ 5 రోస్ వచ్చాయా. ఓకే, ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఎన్ని రోస్ ఉన్నాయి గైస్ టేబుల్లో, నేను ఇంతకుముందు చూపించా 5 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 8 అని పెడుతున్నా. అంటే మన దగ్గర ఉన్న రోస్ అంటే 5 రో ఓవరాల్గా 5 రోస్ ఉన్నాయి. 5 రోస్ ఉన్నప్పుడు 3 అని పెడుతుంటే 3 చూపిస్తుంది. 5 రోస్ ఉన్నప్పుడు 5 చూపిస్తూ అంటే అన్ని రోస్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏమిస్తున్నా, ఉన్న రోస్ కంటే ఎక్కువ వాల్యూస్ ఇస్తున్నా. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్, కామన్ సెన్స్ వాడండి. మ్యాక్సిమం ఎన్ని రోస్ ఉన్నాయి అన్నీ వస్తాయి. ఇక్కడ 5 రోస్ ఉన్నాయి కాబట్టి మనకి 5 వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ ఉన్న రోస్ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చా కూడా మ్యాక్సిమం మనకి ఎన్ని రోస్ ఉంటాయో అవి మాత్రమే చూపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, రన్ చేస్తున్నా. 5 ఉన్నాయి కాబట్టి 5 చూపించింది. అంతే గైస్ లిమిట్ అంటే. చాలామంది ఏమనుకుంటారంటే లిమిట్ తర్వాత 3 5 ఇచ్చాం కదా, అవి ర్యాండమ్గా ఇస్తుందేమో అనుకుంటారు రోస్. నో, ఫస్ట్ 3 రోస్ మాత్రమే ఇస్తుంది. 5 అంటే ఫస్ట్ 5 రోస్ మాత్రమే ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.